ఇటలీ రాజు హంబర్ట్. ఆయనకు భవిష్యత్తు గురించి తెలుసుకోవాలన్న కోరిక పుట్టింది. అప్పటికే హస్త సాముద్రికం అంటే చేయి చూసి జాతకాలు చెప్పే వాళ్ళలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కీరో అనే వ్యక్తిని పిలిపించారు. ఆ కీరో వచ్చారు. వచ్చి ఇటలీ రాజు హంబర్ట్ చేయిని చూశారు. అంతా చూసిన తర్వాత చాలా చాలా కూల్గా, మరో 3 నెలల్లో మీరు చనిపోబోతున్నారు. అనారోగ్యంతోనో మరే ఇతర కారణంతోనో కాదు, మిమ్మల్ని టెర్రరిస్టులు చంపేస్తారు. ఇది జరిగి తీరుతుంది అని కీరో తేల్చి చెప్పేశాడు. ఇటలీ రాజు హంబర్ట్కు అయితే వెన్నులో వణుకు పుట్టింది. ఎంత పెద్ద దేశానికి రాజు అయినా ప్రాణం అంటే తీపి ఎవరికి ఉండదు. కానీ కీరో చెప్పినట్టే 3 నెలల్లోనే ఆయన హత్యకు గురయ్యారు. కీరో చెప్పిన భవిష్యవాణి అక్షర సత్యమైంది. ఇది కీరో నోటి మాటకు ఉన్న బలం. ఇంతకీ కీరో ఎవరు అనే కదా మీ డౌటు. ఈయన పూర్తి పేరు విలియం జాన్ వార్నర్. ఈ పేరు ఎక్కడైనా విని ఉన్నారా? విని ఉండర్లేండి. ఆయన్ను అందరూ కీరో అని పిలుస్తుంటారు. ఈయన అసలు మన దేశానికి చెందిన వ్యక్తే కాదు, ఓ యూరోపియన్. 1866 సంవత్సరం నవంబర్ 1వ తారీఖున ఐర్లాండ్లోని డబ్లిన్లో జన్మించారు. అందులోనూ ఎప్పుడో 1936 సంవత్సరంలోనే అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో మరణించారు. చేయి చూసి జాతకాలు చెప్పగలిగే వ్యక్తి ఈయన. మరి ఈయన గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నామన్నది మీకు ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది. అవును, రాధేశ్యామ్ సినిమాలోని విక్రమాదిత్య పాత్రను ఈ కీరోను ఆధారంగా చేసుకునే డిజైన్ చేశారు. చేయి చూసి జాతకం చెప్పడమే కాదు, పామిస్ట్రీ, ఆస్ట్రాలజీ, సంఖ్యాశాస్త్రం ఇవన్నీ కీరోకు కొట్టిన పిండి. ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్కు అన్నీ ముందే తెలిసిపోయినట్టుగా కీరోకు కూడా తన జీవితం గురించి, తన చుట్టుపక్కల వాళ్ళ గురించి ముందే తెలుసు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రాధేశ్యామ్ సినిమా గురించి. ఈ సినిమాలో కీరో నిజ జీవితంలో జరిగిన ట్రైన్ సంఘటనను యథాతథంగా వాడేశారు. మరో సీన్ను కాస్త అటు ఇటుగా మార్చి తీశారు. కానీ ఆయన జీవితంలో జరిగిన మరికొన్ని సంఘటనలు కూడా వాడి ఉంటే సినిమా ఫలితం వేరేగా ఉండేది. రాధేశ్యామ్ సినిమా చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అందరికీ గుర్తుండిపోయే కొన్ని సీన్లలో ట్రైన్ ఎపిసోడ్ ఒకటి. అవును, ఆ ట్రైన్ ఎపిసోడ్ నిజంగానే కీరో జీవితంలో జరిగింది. సినిమా కాబట్టి ప్రభాస్ వాళ్ళను కాపాడేందుకు ప్రయత్నిస్తూ కనిపిస్తాడు. అసలు నిజ జీవితంలో ఏం జరిగిందో ఇప్పుడు చెప్పుకుందాం. ఒకసారి కీరో రైలులో ప్రయాణిస్తున్నాడు. అప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచడం వల్ల ఆయన్ను గుర్తించిన ఆ రైలు పెట్టెలోని ప్రయాణికులు తమ చేతులు చూడమని చాలామంది చేతులు చాపారు. అందులో చాలామంది చేతుల్లో జీవితరేఖ మధ్యలోనే ఆగిపోయింది. మణికట్టు వరకు చేరాల్సిన జీవితరేఖ 2 చేతుల్లోనూ చాలామందికి మధ్యలోనే ఆగిపోయింది. కీరో ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆయన లెక్క ప్రకారం వారి ఆయుష్ తీరిపోయింది. అందరినీ వయసు అడిగి జీవితరేఖలను లెక్కించుకున్నాడు. ఏం జరగబోతోందో కీరో గుర్తించగలిగాడు. తన ప్రయాణాన్ని విరమించుకొని ఆ వెంటనే వచ్చిన రైల్వే స్టేషన్లో దిగి ఆ స్టేషన్ మాస్టర్ను కలిసి ప్రశాంతంగా తన అనుభవాన్ని చెప్పాడు. అంతలో రైలు కదిలిపోయింది. ఆ రైలు ప్రమాదానికి గురవుతుందన్న విషయాన్ని స్టేషన్ మాస్టర్కు చెప్పాడు. కీరో గురించి తెలిసిన స్టేషన్ మాస్టర్ పక్క స్టేషన్కు ఫోన్ చేయబోయాడు. ఆయన్ను కీరో వారించి జరిగేదానిని ఎవరూ ఆపలేరని చెప్పాడు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రమాదం జరిగి తీరుతుందని చెప్పాడు కీరో. కొంతసేపటికి ఆ రైలు ప్రమాదానికి గురైనట్టు వార్త స్టేషన్కు చేరింది. ఆ రైలు బోగీలోని చాలామంది చనిపోయారు. ఇది అసలు రియల్ లైఫ్లో కీరోకు ఎదురైన అనుభవం. సినిమా కాబట్టి ప్రభాస్ మానవతా దృక్పథంతో వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. అయినా విధిరాతను ఎవరూ తప్పించలేరని రుజువు అవుతుంది. ఇక్కడే దర్శకుడు తెలివిగా ఓ యువతి పాత్రను ప్రవేశపెట్టి ఆ యాక్సిడెంట్లో ఆమెను బతికించి ఓ చెయ్యిని లేకుండా చేస్తాడు. చేతులు లేని వాళ్లకు జీవితాలు ఉండవా? వారికి భవిష్యత్తు ఉండదా? నా రాతను నేనే రాసుకుంటా అంటూ ఆ యువతతో చెప్పిస్తారు. విధిని కూడా విదిలించి నిలిచి తమ రాతను తామే రాసుకునే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 1% మంది ఉంటారని, అలాంటి వాళ్ళ గురించి ఇప్పుడు మనం పుస్తకాల్లో చదువుకుంటూ ఉంటామన్నది ఇందులో చూపించారు. ఇక కీరో లైఫ్లో మరో సంఘటన జరిగింది. అది ఆయన జీవితంలోనే అతి గొప్పది అని చెప్పవచ్చు. వాస్తవానికి ఈ ఘట్టాన్ని కనుక యథాతథంగా రాధేశ్యామ్ దర్శకుడు వాడుకుని ఉంటే సినిమా ఫలితం వేరేగా ఉండేదేమో. అయితే ఈ సినిమాలో ఆ సీన్ను ప్రేరణగా తీసుకొని కాస్త అటు ఇటుగా మార్చి కేవలం హీరోయిన్ పెదనాన్న, కొందరు డాక్టర్ల మధ్యనే ఈ సీన్ను క్రియేట్ చేశారు. వాస్తవానికి కీరో నిజ జీవితంలో ఏం జరిగిందో ఇప్పుడు చెప్పుకుందాం. న్యూయార్క్ వరల్డ్ ప్రముఖ అమెరికన్ దినపత్రిక. ఆ పత్రిక విలేకరులు ఒకసారి కీరోకు ఒక పరీక్ష పెట్టారు. సమాజంలోని వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు 7 మందివి హస్తముద్రలు సేకరించారు. ఆ ముద్రలు ఏ వ్యక్తివి అని తెలియకుండా జాగ్రత్త వహించారు. ఈ 7 చేతులు కీరో ఎదురుగా టేబుల్పై పెట్టి హస్తముద్రలు ఎవరివో చెప్పమన్నారు. కీరోకి ఇది పరీక్షా సమయం. సాధారణంగా స్త్రీల హస్తముద్రలు చిన్నవిగాను, పురుషుల హస్తముద్రలు పెద్దవిగాను ఉంటాయి. అయితే ఆ హస్తాలు ఏ రంగానివి చెందినవారివో చెప్పడం క్లిష్ట సమస్య. అది 1893 సంవత్సరం నవంబర్ 25వ తారీఖు పత్రికా విలేకరుల ఎదుట ఆ 7 హస్తాలు ఎవరెవరివో ఇలా తెలియజేశాడు కీరో. మొదటి ముద్ర ఒక రాజకీయ నాయకుడిది. ఈయన చక్కని పాలనా దక్షత కలిగి మంచి ఖ్యాతి గడించిన వ్యక్తి. రెండవది ఒక తెలివైన వకీలుది. అతడు ఉన్నతోద్యోగంలో ఉండాలన్నాడు. మూడవది ఒక మహిళది. ఆమె ఒక రచయిత్రి అయి ఉండాలన్నాడు. 4, 5వది కళాకారులకు చెందినవి. వారు సంగీతంలో గాయకులుగా పేరు ప్రతిష్టలు ఖ్యాతి పొంది ఉండాలన్నారు. 6వది కళలకు చెందిన వ్యక్తిది. అతడు మెజిషియన్ అయి ఉండొచ్చు అన్నాడు. 7వది ఒక నేరగాడిది.
ఈ సమయానికి కోర్టు అతనికి మరణశిక్ష విధించి ఉండాలన్నాడు కీరో. పరీక్షల్లో నెగ్గాడు కీరో. అద్భుతం అనిపించింది విలేకరులకు. వారిని తలలు దించుకునేటట్టు చేసింది ఈ ఘటన. మరుసటి రోజే అమెరికన్ పత్రికలన్నీ కీరో గురించి అద్భుత శక్తులున్న హస్త సాముద్రికుడు కీరో అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో పత్రికల్లో మొదటి పేజీలో రాశారట. ప్రధాన సంపాదకులు అభినందించారు. పరిచయం ఏమాత్రం లేని వారి హస్తముద్రలు చూసి వ్యక్తులను గుర్తించిన కీరోను పొగడ్తలతో వర్ణిస్తూ పతాక శీర్షికలతో నింపేశాయి. కీరో కీర్తి ప్రతిష్టలు మిన్నంటాయి, దశ దిశలా వ్యాపించాయి. ప్రపంచ భవిత గురించి చెప్తూ కీరో 1901 సంవత్సరం మే 24వ తారీఖు నుండి 50 సంవత్సరాలలోపే ప్రపంచంలోని రాజరికాలన్నీ నశించిపోతాయని రాశాడు. 15వ తారీఖు 4వ నెల 1912వ సంవత్సరంలో టైటానిక్ నౌక సముద్రంలో మునిగి వేలాది మంది జలసమాధి కాగలరని కీరో చెప్పింది అక్షరాల నిజమైంది. కీరో లండన్లో జ్యోతిష్యం, హస్త సాముద్రికం ప్రాక్టీస్ పెట్టడానికి బోర్డు తగిలించాడు. ఆ బోర్డు చూసి విలాసంగా వెళుతున్న మధ్య వయస్కుడు కీరోను కలిశాడు. ఆయన చేతుల్లోని అదృష్టరేఖ మణికట్టు నుంచి బయలుదేరి చాకుతో గీసినట్టు నిటారుగా చూపుడు వేలు క్రిందకి అక్కడున్న గురుస్థానాన్ని చేరడంతో స్పష్టంగా ఆయనకు భవిష్యత్తులో మహోన్నత పదవి, గౌరవం, కీర్తి లభిస్తాయని చెప్పాడు. ఆయనే బ్రిటిష్ రాజకీయాల్లో మహోన్నత పదవిని చేరుకున్న లార్డ్ బాల్ఫోర్. ఆ తర్వాత రాజకీయాలలోనూ బ్రిటిష్ పార్లమెంటులోనూ కూడా ఆయన పేరు సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది. కీరో ప్రపంచ భవిష్యత్తు అన్న సంచలన గ్రంథాన్ని 1926లో రాసి 1931లో ప్రచురించి లండన్లో భూకంపం లాంటి సంచలనాన్ని సృష్టించాడు కీరో. రష్యాలో రానున్న మహోన్నత భవిష్యత్తు, అమెరికా అపరిమిత సంపద, వారి వైమానిక బలం ప్రపంచంలో సాటి లేనివిగా పెరుగుతాయని ఎంతో ముందుగానే స్పష్టం చేశాడు కీరో. కీరో ఇండియా నుంచి లండన్కు తిరిగి వచ్చిన తర్వాత దాదాపు 21 సంవత్సరాల పాటు రాజులు, మహారాజులు, కళాకారులు, విద్యావేత్తలు, రచయితలు ఒకరేమిటి చివరకు స్వామి వివేకానందుని వంటి మహానుభావుని చేతిముద్రలు కూడా సేకరిస్తూ అద్భుతమైన ఫలితాలను చెప్పారు. కీరో చెప్పినట్టుగానే 1901 సంవత్సరం దాటినప్పటి నుంచి యూరోప్లోని అనేక మంది రాజులు వారి అధికారాలను కోల్పోయారు. అందులో బెల్జియన్ రాజు లియోపార్డ్, ఇటలీ రాజు హాంబార్డ్, పర్షియా రాజు షా ముజఫుద్దీన్ వంటి ప్రముఖులతో పాటు రష్యా చక్రవర్తి జార్ పతనం 1917తో పూర్తి కావడంతో యూరోప్లోని రాజరికాలన్నీ ఒక్కసారిగా అస్తమించాయి. ప్రపంచంలో రాబోతున్న ప్రపంచ యుద్ధాలలో జరగబోవు ముఖ్య సంఘటనలన్నీ కీరో తన అద్భుత గ్రంథమైన కీరో ప్రపంచ భవిష్యత్తు అన్న గ్రంథంలో వర్ణించాడు. ఇందులో బ్రిటిష్ సామ్రాజ్యం అస్తమించడం, భారతదేశానికి స్వాతంత్రం రావడం, స్వాతంత్రానంతరం ఇండియా 2 దేశాలుగా విభజన కావడం గురించి ఎంతో ముందుగానే చెప్పాడు కీరో. కీరో జీవితంలో ఇలాంటి సంచలనాలు ఎన్నో జరిగాయి. రాధేశ్యామ్ సినిమాలో ఉన్నట్టుగానే కీరోకు కూడా పెళ్లి అంటే మొదట్లో అస్సలు ఇష్టం ఉండేది కాదు. అసలు పెళ్లి చేసుకోను అని చెప్పేవాడు. కానీ ఒకానొక సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆ సమయంలో ఓ నర్సు దగ్గరుండి ఆయనకు సపర్యలు చేసింది. చాలా కేరింగ్గా చూసుకుంది. అంతేకాకుండా అతడిని ఇష్టపడుతున్నట్టుగా చెప్పింది. పెళ్లి అంటే సదభిప్రాయం లేకున్నా ఆమె చూపిన ప్రేమకు కీరో కరిగిపోయాడు. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక అందరి మరణాల గురించి చెప్పే కీరోకు తన మరణ రహస్యం ఎప్పుడు తెలిసిందో తెలుసా? అక్షరాల 1 రోజు ముందు. అవును, ఇది వినడానికి వింతగానే ఉన్నా నిజంగా నిజం. తన వయసు మీద పడుతున్న కొద్దీ ఇక రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కీరోకు అర్థమైంది. 1936 సంవత్సరానికి ముందే కీరో అమెరికాకు మకాన్ మార్చాడు. హాలీవుడ్లో స్థిరపడ్డాడు. సినీ నటులకు భవిష్యత్తు చెప్తూ ఏ రంగంలో మీకు మంచి భవిష్యత్తు ఉన్నది అన్నది చెప్పేవాడు. ఇలా 70 ఏళ్ల వయసు వచ్చే వరకు హాలీవుడ్లోనే ఉన్నారు. అది అక్టోబర్ 18వ తారీఖు. ఎందుకో ఏమో కానీ కీరోకు తన చేయి చూసుకోవాలని అనిపించింది. నిజానికి ఇలా జాతకాలు చెప్పేవాళ్ళు తమ భవిష్యత్తును తప్ప వేరెవరి భవిష్యత్తు గురించైనా తప్పకుండా చెప్తారు. అది ఓ నమ్మకం. తమ భవిష్యత్తును తాము అంచనా వేసుకోలేరు అన్న నమ్మకం ఉంటుంది. ఎప్పుడు తన చేయి చూసుకుని కీరో ఆ ఏడాది అక్టోబర్ 18వ తారీఖున తన చేయి చూసుకున్నాడు. అంతే, ఒక్కసారిగా షాకింగ్గా అనిపించింది. ఎందుకంటే మరుసటి రోజే అంటే 1936 సంవత్సరం అక్టోబర్ 19వ తారీఖున గుండెపోటుతో చనిపోతారు అని కీరోకు అర్థమైంది. ఆ విషయాన్ని అతి కష్టం మీద భార్యకు చెప్పి తాను చనిపోయిన తర్వాత భార్యకు ఇబ్బంది పడకూడదు అని ఆస్తుల లెక్కలకు సంబంధించిన అన్ని వ్యవహారాలను చక్కదిద్దేవాడు. అన్నట్టుగానే అక్టోబర్ 19వ 70 ఏళ్ల వయసులో కీరో మరణించారు. ఇలా కీరో జీవితంలో ఎన్నో అద్భుత ఘట్టాలు జరిగాయి. అలా అని కీరో జీవితం అంతా మహారాజులా బతికాడు అనుకుంటే పొరపాటే. ఈయనంటే గిట్టని రాజులు తమకు నచ్చినట్టుగా చెప్పలేదని చాలామంది నేతలు కీరోను చాలానే ఇబ్బంది పెట్టారు. జ్యోతిష్యం, హస్త సాముద్రికం వంటివి అన్ని మూఢనమ్మకాలని, వీటిని ప్రచారం చేసే వాళ్లను జైల్లో పెడతామని చట్టాలు చేసి ఆయన్ను ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళిపోయేలా చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అయినప్పటికీ ఆయన చెప్పింది అక్షర సత్యమైంది. ఇక రాధేశ్యామ్ సినిమాలో హీరో పాత్రను అంటే విక్రమాదిత్య పాత్రను అమ్మాయిల చుట్టూ తిరిగే రోమియోలాగా, వారితో ఫ్లడ్ రిలేషన్షిప్ చేసే సాధారణ ఆదిత్య పాత్రగానే చూపించారు. కానీ ఆయనలో శూరత్వాన్ని, వీర విక్రమాలను చూపించలేదు. ప్రేమ చుట్టూనే విక్రమాదిత్య పాత్ర సాగింది. కానీ కీరో నిజ జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలను, ఇబ్బందులను కూడా పెట్టి ఉంటే, వాటిల్లోనే లవ్ యాంగిల్ని కూడా చూపించి ఉంటే సినిమా ఇంకా బాగుండేది. ఇదండి రాధేశ్యామ్ సినిమా కథ, అలాగే కీరో గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.